హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షాన్వీస్ కుకింగ్ అండ్ వ్లాగ్స్ అండి. నేనైతే ఈరోజు అనుప గింజలతో పులుసు అయితే చేస్తున్నానండి. ఒక గ్రేవీ లాగా. నేను అనుప గింజలు అయితే మొత్తం పైన పొట్టు కూడా తీసుకున్నాను ఇలా నీట్గా. నేను ఎప్పుడు చేసిన ఇలా పై పొట్టు అయితే తీసుకుంటానండి. ఇది కొంచెం పొట్టు తీయడం ప్రాసెస్ ఎక్కువగానే ఉంటుంది, కానీ ఎందుకో నాకు అలా చేయడం అంటేనే ఇష్టం అనమాట. అందుకని నేను పైన పొట్టు తీసుకున్నాను. ఆ గ్రేవీ కోసం నేను ఒక పెద్ద సైజు టమోటా ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను. దాంతోపాటు కొద్దిగా ఎండు కొబ్బరి, కొత్తిమీర, కొద్దిగా అల్లం, తెల్లవాయి, కరివేపాకు, కొద్దిగా జీలకర్ర పౌడరు, ధనియా పౌడరు, కారం పొడి, మనకు కావాల్సినంత కారం పొడి, కారం తినేదాన్ని బట్టి కారం పొడి తీసుకోవాలి. ఫస్ట్ వీటన్నింటిని అయితే ఒక ఫైన్ పేస్ట్ లాగా అయితే తీసుకోవాలండి. టమాటో, కొత్తిమీర, అల్లము, తెల్లవాయి, ఎండు కొబ్బరి, కారం పొడి, ధనియా పొడి, జీలకర్ర పొడి, ఇదంతా అయితే మంచిగా మిక్సీ జార్లోకి వేసుకొని ఒక ఫైన్ పేస్ట్ లాగా కొద్దిగా వాటర్ వేసేసుకొని మంచిగా మెత్తగా అయితే నేను మిక్సీలో అయితే వేసేసుకోవాలన్నమాట. అనుపగింజలు అనేవి హెల్త్ పరంగా చాలా చాలా మంచివండి. మనకు అనుపగింజల్లో విటమిన్ డి, అలాగే ఫాస్ఫరస్ ఉంటుంది, కాల్షియం కూడా ఎక్కువ ఉంటుంది. సో వీటిని తినడం వల్ల మన బోన్స్ అయితే స్ట్రాంగ్ అవుతాయండి. సో అట్లీస్ట్ మనకి ఎప్పుడు వీలైతే అప్పుడు మంత్లీ 2 days, ట్వైస్, 3 days కానీ అలా మనం అనుపగింజలు కర్రీ చేసుకొని తినడం, లేదా జస్ట్ సాల్ట్ వేసి బాయిల్ చేసుకొని తినడం కూడా మంచిదేనండి. మనం జస్ట్ సాల్ట్ వేసి ఉడకబెట్టుకొని తిన్నా కూడా టేస్ట్ అయితే బాగుంటుందన్నమాట. సో ఏదో రకంగా అయితే మనం తీసుకోవడం అయితే మనకి హెల్త్ పరంగా చాలా మంచిది. నేను ఇలా అయితే మొత్తం జీలకర్ర, కారం పొడి వేసుకున్నవన్నీ వేసి ఇలా పేస్ట్ అయితే రెడీ చేసుకున్నాను. పేస్ట్ చేసుకున్న తర్వాత ఇందులోకి నేను కొద్దిగా పసుపు, తర్వాత సాల్ట్, నేను ఇదే పేస్ట్లోకి అయితే మిక్స్ చేసేసాను అనమాట. సాల్ట్, పసుపు వేసుకున్న తర్వాత అలా మనకి రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా ఒక 1/2 టీ స్పూన్ అయితే పసుపు, ఇలా రెండు అయితే ఆ పేస్ట్లోకి వేసేసుకొని ఇలా ఆయిల్ అయితే పెట్టుకున్నాను అనమాట. సో మనం వీటిని కుక్కర్లోనే చేసుకోవచ్చు, లేదా మంచిగా మామూలుగా అయితే మనం స్టవ్ మీద ఉడకబెట్టైనా చేసుకోవచ్చు అండి. నేనైతే చేశాను కాబట్టి నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. దీన్ని మనం కుక్కర్లో చేయడం కంటే మామూలుగా ఉడకబెట్టి చేసుకోవడం అయితే మంచిదని నేను సజెస్ట్ చేస్తానన్నమాట. నేనైతే కుక్కర్లో చేశాను ఇప్పుడు. సో అలా కుక్కర్లో ఆయిల్ వేడైన తర్వాత అన్నీ మొత్తం మిక్స్డ్ పోపు దినుసులు, నేను ఆల్మోస్ట్ అన్ని కర్రీస్లోకి ఇలా మిక్స్డ్ పోపు దినుసులు యూజ్ చేస్తానన్నమాట. అంటే అందులోకి జీలకర్ర, ఆవాలు, మెంతులు, శనగపప్పు, మినప్పప్పు, పెసరపప్పు, ఇవన్నీ మిక్స్ చేసి పెట్టుకొని ఉంటాను నేను. ఇవన్నిటిని యూజ్ చేస్తాను. తర్వాత కొద్దిగా పచ్చి కరివేపాకు అయితే తీసుకున్నాను. కరివేపాకు వేయగానే కొద్దిగా చిటపటలాడుతుంది. అలా అయిపోయిన తర్వాత అందులోకి మొత్తం పేస్ట్ అంతా కూడా ఆయిల్లోకి ఇలా వేసేసారనమాట. ఆయిల్లోకి వేసి వాటర్ కంటెంట్ మనకి ఎంత వాటర్ కావాలనుకుంటే అంత చూసి వాటర్ అయితే వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది మంచిగా ఉడుకు రావాలన్నమాట. మనం ఫ్లేమ్ అయితే ఫుల్గా పెట్టేసుకొని ఆ గ్రేవీ, ఆ వాటర్ అంత మొత్తం వేసేసాం కదా పులుసు కోసము, అదంతా ఇలా అయితే ఉడుకు రావాలి. ఇలా ఉడుకొచ్చినప్పుడు ఒక 2-3 minutes ఇలా అయితే అది మంచిగా ఉడకాలండి, లేదంటే పచ్చి వాసన వస్తుందన్నమాట. సో ఇలా ఉడికినప్పుడు మనం ఒక 2 minutes అలా మొత్తం మసాలా పేస్ట్ అంతా కూడా అలా ఉడికిన తర్వాత మనం ఇందులోకి అనుపగింజలు అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. అనుపగింజలు యాడ్ చేసుకొని ఒక 10 minutes ఇలాగైనా ఉడకబెట్టవచ్చు. లేదు అనుకుంటే మనం కుక్కర్ మూత పెట్టేసి జస్ట్ ఒక్క విజిల్ మాత్రమే తీసుకోవాలండి. మర్చిపోవద్దు, ఒక్క విజిల్ మాత్రమే. మీరు ఒకటికి మించి ఎక్కువ తీస్తే మాత్రం కర్రీ అసలు బాగుండదు. అది ఒకటి కూడా విజిల్ తీసిన వెంటనే మనం ఆవిరంతా కూడా తీసేయాలి. పూర్తిగా ఆవిరంతా పోయేంత వరకు కూడా ఉండకూడదన్నమాట. సో నాదైతే కుక్కర్ అయితే ఇలా ఏ కర్రీస్ చేసినా, ఏ పప్పు చేసినా ఇలా పొంగుతుందండి పైకి. నాకు అది ఎందుకో అయితే తెలీదు. సో ఇలా ఒక్క విజిలే తీసానండి. అప్పటికి కొద్దిగా అనుపగింజలు అయితే మెత్తబడిపోయాయి. అయిన కర్రీ అయితే బాగానే వచ్చింది. సో ఇలా ఒక్క విజిల్కే మనం స్టవ్ ఆఫ్ చేసుకొని వెంటనే అయితే ఆవిరి మొత్తం తీసేసుకోవాలన్నమాట. సో ఇలా అయితే కర్రీ అయితే రెడీ అయిపోతుంది. మనం చపాతీ, ముద్ద, రైస్లోకి తింటే చాలా చాలా బాగుంటుందండి. నేనైతే ఇలా ట్రై చేశాను, నాకు చాలా బాగా వచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.